నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డికి తరలి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేసిన పోలీసులు. స్థానిక పోలీస్ స్టేషన్కు తరలింపు. బర్దిపూర్ గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ ఉద్దీన్ అరాచక పాలన నడుస్తోంది. కామారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఎంపీ అరవింద్ స్పందన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా అనేక దేశాల ప్రతినిధులు స్ఫూర్తి పొందారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, రైతు బంధు హామీలు నెరవేర్చాలి. వేల్పూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. మానవత్వానికి నిలువెత్తు సాక్ష్యం నందిపేట మండల సర్పంచులు. దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన పస్కరాజు కుటుంబానికి చేయూతనిచ్చిన సర్పంచులు. ఒకే రోజు 3 ఆలయాల్లో చోరీ. శనివారం అర్ధరాత్రి దొంగలు అల్చల్. బర్దిపూర్ గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆవిష్కరించారు. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ కోట్ల భాస్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే అంబేద్కర్ సంఘం బర్దిపూర్ అధ్యక్షులు జల్లా బాపు, ఉపాధ్యక్షుడు జాంపండ్ల నర్సయ్య, క్యాషియర్ జాంపండ్ల స్థాయిలు, కార్యదర్శి దాసరి చందు, గ్రామ విగ్రహదాత కోట్ల భాస్కర్, మరో విగ్రహదాత ఇయ్య జమున శివకృష్ణ, ఉప సర్పంచ్ తోట మహేష్, గద్దె దాత నీరెడ్డి పద్మారావు, వార్డు సభ్యుడు గంధం భాస్కర్, నీరెడ్డి దేవరాజు, మేక కృష్ణారెడ్డి, ముచ్చుపాలు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోటిపాటి వాసు, ఆరేపల్లి సర్పంచ్ పెంటాజీ, మాజీ సర్పంచ్ ఈగ నారాయణ రెడ్డి, సమాన్సన్, ఎడ్ల ఆనంద్, ధర్మగౌడ్, న్యాసం రాజేశ్వర్, కోనే మహేష్, గ్రామ దళిత సంఘం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్ముల విగ్రహాలను గ్రామంలో ప్రతిష్ఠించుకుంటే మహాత్ముల భావాజాలలో మదిలో మెదులుతాయని, మహాత్మా జ్యోతిరావు ఫులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు అమోఘమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే దేశాభివృద్ధి, ప్రాంత అభివృద్ధి జరుగుతున్నదని, ప్రతి ఒక్కరూ బాగా చదివి మేధావులు కావాలని, చదువు వల్లనే అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మహాత్ములను ఆదర్శంగా తీసుకుని తన జీవన సరళిని మార్చుకోవాలని, మహాత్ముల అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. బర్దిపూర్ గ్రామంలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, ఇళ్ల స్థలాలు లేని వారికి 70 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తామన్నారు. అనంతరం దళిత సంఘ నాయకులు డాక్టర్ భూపత్ రెడ్డిని శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ విద్య మీదనే ఇద్దరు కూడా మరి మన భారతదేశానికి చెప్పారు, అంటే విద్యనే మూలం, మనం చదువుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్నదే వాళ్ళిద్దరు ఒక సిద్ధాంతాలు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం నిజంగానే అంటే ఇప్పుడు వాళ్ళని నివాళులు అర్పించడు, వాళ్ళను దండలేసుడు కాదు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అమలు పరిచినప్పుడే మనం వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇవాళ నేనంటే ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను చెప్పట్లే, ఇవాళ మీరు చూడండి, ఇవాళ మనము సామాజిక న్యాయం అని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు? ఒక దళిత బిడ్డ ఖార్గే గారు ఉన్నారు. ఇవాళ మనకు తెలంగాణలో మన అసెంబ్లీకి స్పీకర్ ఎవరు ఉన్నారు? గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక దళిత బిడ్డ ఉన్నాడు. ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు ఎవరు ఉన్నారు? ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క ఉన్నారు. ఇవాళ మనకు ఆరోగ్య శాఖ మంత్రి ఒక దళిత బిడ్డ ఉన్నారు.
ఇవాళ ఇంకొక దళిత బిడ్డ లక్ష్మణ్ గారు ఇంకొక మంత్రివర్గంలో ఉన్నారు. అంటే భారతదేశ చరిత్రలో నాకు అంటే నేను హిస్టరీ స్టూడెంట్ కాను, కానీ మన తెలంగాణ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం ఇంత పెద్ద పదవులు ఇచ్చి ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గవర్నమెంట్ అయితే ఎక్కడ లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తావనే సాధ్యమవుతుంది. ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడవచ్చు, ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళు చేయమనండి, ఒక దళితుని ప్రెసిడెంట్ చేయమనండి, ఇలా ఒక దళితుని స్పీకర్ చేయమనండి, ఒక ముఖ్యమంత్రిని చేయమనండి. వాళ్ళని ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. వాళ్ళు కాబట్టి మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ మీకు ఇండ్లు ఇచ్చినా, భూములు ఇచ్చినా, మరి రిజర్వేషన్ ఇచ్చినా అంతా కూడా మరి రాజ్యాంగబద్ధమైనప్పటికీ మరి అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళిత పీడిత వర్గాలు మరి సమాజంలో కలిసినే ఇవాళ ముందుకు పోతూ ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్ వల్లనే ఇవాళ మనకు మరి చాలామంది విద్యావంతులు అయినారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ కాలనీ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇది కొన్ని మన భాస్కర్ గారు రాసిచ్చారు. సో ఇవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు రోడ్స్ అడిగిండు, ఇక్కడ ఈ రోడ్స్ కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని టెక్నికల్ రీజన్స్. కామారెడ్డి జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఆదివారం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. హౌస్ అరెస్టులతో బీజేపీ నేతలను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంతుద్దీన్ అరాచక పాలన నడుస్తుందని విమర్శించారు. హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేపై దాడి జరిగి 2 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు స్పీకర్ ఆరా తీయకపోవడం దారుణమన్నారు. కేవలం 15% ఓట్ల కోసం ఎంఐఎంకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ సీఎం అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని హితవు పలికారు. శ్రీధర్ బాబు శ్రీధర్ బాబాగా, బట్టి విక్రమార్క బట్టి అక్రమ్గా మార్చుకోవాలని సూచించారు. అంతకుముందు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కామారెడ్డిలో శనివారం జరిగింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందన్నారు. తనను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారని, రేపటి నుంచే గ్రామాల్లోకి వెళ్తా, ఎలా అడ్డుకుంటారో చూస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అభివృద్ధి విషయంలో ఆయనకు స్వాగతం పలుకుతున్నానన్నారు. కాలేజీ భూముల విషయంలో తనపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి కాంగ్రెస్ నాయకులు రావాలని, సోమవారం నేనే కలెక్టరేట్కు వస్తానన్నారు. అక్కడ కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లు కూడా ఉంటారన్నారు. వారి సమక్షంలోనే ఆధారాలను తీసుకువచ్చి నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానన్నారు. ఆయన దగ్గర మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మాన మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంతుద్దీన్ అంటున్నాడా? ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? ఒకవైపేమో ఈ రేవంతుద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, నన్ను రేవంతుద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద. భాజపా తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు రామచందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని తార్నక్ వద్ద రామచందర్రావును నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో 2 వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచందర్రావు యత్నించగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన బయలుదేరడంతో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామచందర్రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పలువురు భాజపా కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు నేను కామారెడ్డిలో జరిగినటువంటి మన ఎమ్మెల్యే గారి మీద దాడి, అదేవిధంగా బాన్స్వాడలో జరుగుతున్నటువంటి ఒక అరాచకం, పోలీసు అరాచకం, ఆ రెండింటి సందర్భంగా నేను ఇంటి నుంచి బయలుదేరితే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను పోలీసులు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, అప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్స్వాడలో 70-80 మందిని దాదాపు ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కూడా ఎంఐఎం చేతిలో ఉంది. ఎంఐఎం అసదుద్దీన్ వచ్చి మాట్లాడతాడు బాన్స్వాడ గురించి. వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఈరోజు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ 2లో గల పులాంగ్ బాగ్ వద్ద నివసిస్తున్న పేదలపై అధికారులు జూలుం సృష్టిస్తున్నారు. ఉన్న పలంగా ఆ స్థలం ఖాళీ చేయమంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ 2లో గల వాగుగడ్డ వద్ద 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారిపై ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. తాము విద్యుత్ బిల్లులు కడుతున్నప్పటికీ విద్యుత్, ఇరిగేషన్ అధికారులు ఈ స్థలం నుంచి వెళ్లిపోమనడం సరైంది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడ ఉండవాటి ఆగొడ్డుకు ఉండవాటి 20-25 ఏళ్ళు 27 ఏళ్ళు అయిపోతుంది. మాకు ఇప్పటికీ 4 సార్లు
ఈ అప్లికేషన్లు పంపిస్తున్నారు. మళ్ళీ కరెంట్ వాళ్ళు వచ్చి 7 రోజుల టైం ఇచ్చిండ్రు. అయ్యగారు మాకు న్యాయం చేయండి. మేము లేనోళ్ళము, మేము గరీబ్ వాళ్ళము, మేము పేదోళ్ళము, మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళము. మరి ఇట్లేంటికి మాకు చేస్తున్నారు. దయచేసి మాకు ఈ యాక్షన్ కంపల్సరీ తీసుకోవాలా. మీకు ఇక్కడ పిల్ల జిల్లా మేము ఉంటున్నాము, కూలి పని చేసుకొని బతికేటోళ్ళము. ఇట్లా ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళని యాక్షన్ తీసుకోండి అయ్యగారు. ఈ మేరకు 23న సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పులాంగ్ వాగ్ నుంచి మాణిక్ బండార్ వరకు పేదలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారు తెలిపారు. మాపై ఇప్పుడు ఇలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. గారికి మా యొక్క విన్నపం ఏమిటి అంటే, ఇక్కడ ఈ గంగస్థాన్ వాగు పంటి మేము దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో మేము నివసిస్తూ ఉన్నాము. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. గవర్నమెంట్ ల్యాండ్లోనే మేము అందరం కూడా ఇట్లా చిన్న చిన్న గుడారాలు వేసుకొని కొంతమంది పక్క ఇండ్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం వీళ్ళు మీటర్లు తీసుకొచ్చుకున్నారు, కరెంటు మీటర్లు. అయితే కరెంటు వాళ్ళు కూడా వీళ్ళకి మీటర్లు ఇచ్చిండ్రు. శాఖ వారికి కూడా అప్లికేషన్ ఇచ్చి ఉన్నారు. ఇక్కడ మేము దాదాపు 25-26 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి దాదాపు ఒక 70 గృహాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. ఎవరికి కూడా సొంత కరెంట్ లేదు. రాజశేఖర్ రెడ్డి గారి కాడి నుంచి కూడా ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి గారి వరకు కూడా మేమందరం కూడా ఆ యొక్క గవర్నమెంట్ వారి కరెంటే వాడుకుంటున్నాము. వీళ్ళ కుటుంబాల మీద అశోక్ అనే వ్యక్తి వీళ్ళ భార్యని చేపట్టి ఒక పగ అనేది పెట్టుకొని వీళ్ళ మీద ఇలా ఇవ్వటం జరిగింది. నిజామాబాద్లో ఉల్లాసంగా ఉత్సాహంగా క్యాంప్ ఫైర్ జోష్ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన క్యాంప్ ఫైర్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఫుల్ జోష్లో సాగింది. చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలో భాగంగా నిజామాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఈ క్యాంప్ ఫైర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో పాటు జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ సైతం చిందులేస్తూ అందరిలో జోష్ నింపారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ బాస్కెట్బాల్ పోటీలో భాగంగా ఈరోజు 3వ రోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచెస్ దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిపియడం జరిగింది. 4వ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రము సెమీస్ ఫైనల్ జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది ఈ టోర్నమెంట్ గురించి. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా అటు కోర్టులు అయితేనేమి, లైట్లు అయితేనేమి, భోజనాలు అయితేనేమి, ఏది మన అకామిడేషన్ తరపున అయితేనేమి చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. లక్కంపల్లి గ్రామ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు సాగుతున్న గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ మరోసారి తన నిబద్ధతను నిరూపించారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలలో ఒకటైన మన ఇంటి మహాలక్ష్మికి సంతాన కానుక పథకాన్ని ఈరోజు కార్యరూపంలోకి తీసుకువచ్చారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు గౌరవంగా, అమ్మాయి పుడితే ప్రోత్సాహంగా రూపాయలు అందజేస్తామని ఇచ్చిన హామీని ఈరోజు అమలు చేస్తూ డీలర్ పోతన్న ఇంట్లో జన్మించిన వారి మనవరాలికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇది కేవలం డబ్బు ఇవ్వడం కాదని, ఆడబిడ్డల గౌరవానికి నిదర్శనమని, మహిళల పట్ల సానుకూల దృక్పథానికి చిహ్నమని, ఇచ్చిన మాటకు నిలబడే నాయకత్వానికి ప్రతీకగా ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్టే చేసి చూపిస్తున్న నాయకత్వం ఇదే. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న మన సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ని చూసి గ్రామ ప్రజలంతా గర్వపడుతున్నామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడంపై అమానుషమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న జాతరలో తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా కీలక విషయాలు పంచుకున్నారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పాము. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పసిపాప మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పసిపాప మృతికి కారణమైన వారిపై బిఎన్ఎస్ 106(1), బిఎన్ఎస్ 316(3), జువైనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల వివక్షతతో రజక కుటుంబంపై దాడి చేసి పసిబిడ్డ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు ఎస్పీతో ఫోన్లో డిమాండ్ చేశామని వెల్లడించారు. వేల్పూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ రైతు బంధు హామీలు నెరవేర్చాలని కోరుతూ గత సంవత్సరం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంను సాకుగా చూపుతూ ఎమ్మెల్యే వేమ్లతో పాటు సుమారు 40 మందిపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి నోటీసుల పేరుతో వేధిస్తుండటంతో ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేమ్ల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మొత్తం క్లియర్గా ఇచ్చింది, ఒకటేసారి ఇచ్చినావు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు మా ప్రభు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ కరోనా ఉన్నప్పుడు కూడా రైతు బంధు టంచన్గా క్యాలెండర్ ఎట్లుంటుందో ఆ క్యాలెండర్ ప్రకారం రైతు బంధు పంపించినాడు. నువ్వు రైతు బంధు ఎగ్గొడతా ఉన్నావు. ఎగ్గొట్టిన రైతు బంధు ఈ స్వామి, ఇగో ఈ సీజన్ రైతు బంధు కూడా మొన్ననేమో సంక్రాంతికి ఇస్తా అన్నాడు, తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక అన్నాడు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి. గాజుల్పేట కార్పొరేటర్ మహేందర్, కేబుల్ ఆపరేటర్ స్వామి మిత్ర బృందం ఘనంగా సన్మానించారు. నగరంలోని గాజుల్పేటలో కార్పొరేటర్ మహేందర్ను కేబుల్ ఆపరేటర్ స్వామి మాతృ బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాయి మహేందర్ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ద్వారా క్రమశిక్షణ, సేవాభావం, ఉత్తమ నడవడిక అలవడుతుందని, ఉత్తమ ఆలోచనలే విద్యార్థుల ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి మూలమని సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ జాడి రామకృష్ణ అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు రాబర్ట్ స్మిత్ లార్డ్ బడెన్ పావెల్ 169వ జయంతి ప్రపంచ ఆలోచన దినోత్సవాన్ని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ పథక ఆవిష్కరణ, సర్వమత ప్రార్థనలు, ఆల్ ఫెయిత్ ప్రేయర్ కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరికొండ ఎస్ఐ రామకృష్ణ, బడెన్ పావెల్, క్లేయర్ స్మిత్ దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నది. తదనంతరం ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే మంచి అలవాట్లు, క్రమశిక్షణ, మానవీయ విలువలను పెంపొందించుకోవాలన్నారు. ఉత్తమ వ్యక్తిత్వమే ఉన్నత స్థానానికి మూలమని, విద్యార్థులు చదువులలో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. స్క్వాడ్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర బాధ్యులు కె సల్మాన్ మాట్లాడుతూ సమాజం కోసం జీవితాలను త్యాగం చేసిన పావెల్, క్లేయర్ స్మిత్ దంపతుల స్ఫూర్తితో విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. ప్రజల ఆలోచనలు వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు సమాజ హితానికి ఉపయోగపడాలని, స్క్వాడ్స్ అండ్ గైడ్స్ ఉద్యమం మెరుగైన మరియు శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడానికి దోహదపడుతుందని, ఈ సంవత్సరం మన స్నేహం అనే ప్రధాన అంశంతో ప్రపంచమంతా స్నేహం పరిడిల్లాలనే ఆకాంక్షతో కృషి చేస్తుందన్నారు. స్నేహం వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ మత సామరస్యం, సోదర భావంతో పరస్పర సహకారాన్ని అందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గైడ్ కెప్టెన్, వనిత, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పంచముఖ మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. జిల్లాలో ఉన్న మున్నూరు కాపులందరినీ ఏకం చేసి ఒకే తాటిపైకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆదివారం వినాయక్ నగర్లో గల పంచముఖి మున్నూరు కాపు సంఘం 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సంఘ భవనంలో నూతన అధ్యక్షులు మిద్దె రవికుమార్, ప్రధాన కార్యదర్శి దారం పోతన్న, కోశాధికారి కర్క రమేష్ కార్యవర్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ విచ్చేసి నూతన అధ్యక్షులు మిద్దె రవికుమార్, ప్రధాన కార్యదర్శి దారం పోతన్న, కోశాధికారి కర్క రమేష్లతో పాటు 22 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ను పంచముఖి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సంఘ అభివృద్ధి తోడ్పాటు అందించాలని వినతి పత్రం అందజేశారు. సభను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్నూరు కాపుల ఐక్యత వల్లనే ఇది సాధ్యమవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన కులం మున్నూరు కాపులదని, ఈ సంఘం బలోపేతం కోసం తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారన్నారు. సంఘాలకు భవనాలతో పాటు సభ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలిచారని, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తాను ధర్మపురి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ సంఘం బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామన్నారు.
వినాయక్ నగర్ పంచముఖి మున్నూరు కాపు సంఘం సభ్యులు ఐక్యమత్యం చూస్తుంటే సంతోషం అనిపిస్తుందన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. సంఘం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నూతన అధ్యక్షులు మిద్దె రవికుమార్ మాట్లాడుతూ అధ్యక్షులుగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో సంఘం అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో పని చేస్తానన్నారు. అందరి సహకారంతో సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తానన్నారు. ప్రధాన కార్యదర్శి దారం పోతన్న మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సంఘ సభ్యులకు సేవ చేస్తానన్నారు. కోశాధికారి రమేష్ మాట్లాడుతూ సంఘంలో సేవ చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహాయ సహకారాలతో సంఘం కోసం పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి కిషన్, గడ్కోల్ శ్రీనివాస్, రాజు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షులుగా మిద్దె రవికుమార్, ప్రధాన కార్యదర్శి దారం పోతన్న, కోశాధికారి కరక రమేష్, గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, ఆమ లడ్డు శంకర్, ముఖ్య సలహాదారులు హరిదా సాయిరెడ్డి, చిట్టి నారాయణ రెడ్డి, వైసాక్షి సంతోష్, పెద్ద కాపులు నాగుర్త ధర్మేందర్, సోమిరెడ్డి జగదీష్, ఉపాధ్యక్షులు ఎల్మల శంకర్, ముకుందం శ్రీనివాస్, పంతుల ముత్యం, ఆసాని లచ్చన్న, కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లం అంజిరెడ్డి, సహాయ కార్యదర్శులు నక్క రఘునందన్, జగసంద్రపు లక్ష్మీ నర్సయ్య, ప్రచార కార్యదర్శులు పుప్పాల ప్రదీప్, గడ్కోల్ సంతోష్, కార్యవర్గ సభ్యులు బంటు హనుమండ్లు, బేల్దరి కృష్ణ, ఆకుల తిరుమల్, మిద్దెల రాజు, సామశివ కుమార్లను ఎన్నుకున్నారు. నూతనంగా 2026-27 సంఘం యొక్క ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడిన నేను అధ్యక్షుడిగా మిద్దె రవికుమార్ని. సంఘానికి సంబంధించి ప్రతిదీ కూడా ఎల్లవేళలా అందరికీ చేదోడు వాదోడుగా ప్రతిదీ కష్ట సుఖాలలో మంచి చెడులో కంపల్సరీ ఉంటారని చెప్పేసి నా యొక్క విన్నపం. అలాగే నాతో పాటు సెక్రటరీగా దారం పోతన్న అండ్ కోశాధికారిగా రమేష్ గారు, అలాగే గౌరవ అధ్యక్షుడిగా శ్రీశైలం అండ్ ముఖ్య సలహాదారుడుగా హరిదాస్ సాయిరెడ్డి గారు అండ్ ఉపాధ్యక్షుడిగా ఆసాని లచ్చన్న అండ్ ఉపాధ్యక్షుడిగా సోమిరెడ్డి జగదీష్, పెద్ద కాపుగా నగుర్తి ధర్మేందర్ గారు, వీళ్ళందరినీ కూడా నా యొక్క వాడిలో తీసుకోవడం జరిగింది. నగరంలోని పెన్షనర్స్ భవన్లో కీబోర్డ్ అంజన్న సంతాప సభ ఘనంగా నిర్వహించారు. నగరంలోని పెన్షనర్స్ భవన్లో కీబోర్డ్ అంజన్న యాదిలో సంతాప సభ నిర్వహించారు. సకల కళాకారులు, నిజామాబాద్ జిల్లా కళాకారులచే ఈ సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభకు శిల్పలింగం అధ్యక్షత జరిగింది. అంజన్న కుటుంబ సభ్యులు, అంజన్న సతీమణి మరియు కుటుంబ సభ్యులు, కళాకారుల వేదిక నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సంతాప సభ అంజన్న యాదిలో జరిగినది. ఈ సభకు పలువురు పట్టణపుర ప్రముఖులు, కవులు, కళాకారులు, గాయకులు, వాయిద్యాలు, భజన కళాకారులు, సాంస్కృతిక సారథి కళాకారులు హాజరైన అంజన్న గురించి ఆలపించారు. ప్రజా సంఘ నాయకులు, కళా సంస్థల అధ్యక్ష కార్యదర్శులు అంజన్న గురించి మాట్లాడారు. సభ అధ్యక్షుడు శిల్పలింగం మాట్లాడుతూ అంజన్న తెలంగాణ పోరాటంలో ధూమ్ధాం పాల్గొని అనేక కళా కార్యక్రమంలో పాల్గొని నిజామాబాద్లో అందరి కళాకారులతో స్నేహభావంతో మిగిలినారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఉత్తర తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం అనేక జిల్లాలో సంస్థల ప్రోగ్రాంలను దిగ్విజయం చేసినారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో కలిసి మెలిసి అనేక కార్యక్రమాలు చేసింది. ప్రజా నాట్య మండలి అరుణోదయ తన కీబోర్డ్ ద్వారా అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు నిలిచారు. ఈ కార్యక్రమంలో అష్టగంగాధర్, రాంపూర్ సాయిలు, సాయిలవోల, అరుణోదయ దాసు, గోరకంటి రాజు, మహేందర్, మిద్దె నర్సారెడ్డి, ప్రజానాట్య మండలి నర్సింగ్, క్రాంతి, వ్యాఖ్యాత కోకిల నాగరాజు, ఆర్టీసీ శ్రీనివాస్, వాడి రమేష్, కీబోర్డ్ వంశీ, డోలక్ వర్మ, సౌండ్ అరుణ్, డోలక్ భీమా, సవిత, విజయమాల, నిహారిక, మనోజ, మీనా, గోదావరి మరియు ప్రముఖులు పాల్గొని సంతాప సభను విజయవంతం చేశారు. అతని మరణం సందర్భంగా సంతాప సభ జరిగింది. ఈ సభకు సకల కళాకారులు, నిజామాబాద్లో ఉన్న కళాకారులందరూ, భజన కళాకారులు అయితేనే, ఆర్కెస్ట్రా అయితేనే, అనేక కళాకారులందరూ కలిసి ఈ అంజన్న యాదిలో సభను నిర్వహించుకున్నారు. ఈ సభ సందర్భంగా అనేక మంది కళాకారులు కూడా పాల్గొని ఈ సభని, సంతాప సభని విజయవంతం చేశారు. లక్కంపల్లి గ్రామానికి చెందిన యువకుడు పస్కరాజు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో దురదృష్టవశాత్తు మరణించిన విషయం తెలిసిందే.
ఇంటి పెద్దను కోల్పోయి తీవ్ర ఆర్థిక మానసిక కష్టాల్లో ఉన్న వారి కుటుంబాన్ని సర్పంచుల ఫోరం సభ్యులు స్వయంగా ఇంటికి వెళ్లి మండల సర్పంచుల ఫోరం తరపున వారి కుటుంబానికి 18,000 రూపాయల ఆర్థిక సాయం అందించి పరామర్శించారు. వారి దయనీయ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన అనంతరం ఆ కుటుంబానికి శాశ్వత సాయం అందించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో షేర్వాల్ టెక్నాలజీ సంస్థతో చర్చించి సుమారు 6 లక్షల వ్యయంతో ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు మరియు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 1 లక్ష రూపాయలు అనగా లబ్ధిదారు వంతు 1 లక్ష రూపాయలు నందిపేట మండల సర్పంచుల ఫోరం నుండి చెల్లించి షేర్వాల్ టెక్నాలజీస్ మోడళ్లలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందజేయాలని నందిపేట మండల సర్పంచుల ఫోరం నిర్ణయించింది. ఒక పేద కుటుంబానికి కేవలం తాత్కాలిక సాయం కాకుండా భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఈ సందర్భంగా లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ మరియు గ్రామ ప్రజల తరపున నందిపేట మండల సర్పంచుల ఫోరంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సిలిండర్ లింగం, ప్రతినిధులు ధర్మన్న, మురళి, శ్రీకాంత్, సుధాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే లక్కంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కూడా హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేశారు. యువకుడు గల్ఫ్లో పోయి అకాల మరణం చెందింది కాబట్టి మన సర్పంచ్ లక్కంపల్లి సర్పంచ్ చెప్పగానే మా అందరి సర్పంచులు స్పందించి ధనవంతులు తోచిన సాయంగా ఇచ్చి 17,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు పరిస్థితి చూసి మేమే చెల్లించిపోయి ఇందిరమ్మ మోడల్ ఏదైతుందో అది మేమే కట్టిస్తాం. మాధవపురం నుంచి అందరం సర్పంచులం ఇస్తామని అందరం మేము చెప్పగానే లక్కంపల్లి మన బాదున సర్పంచ్ చిన్న విలేజ్ అయినా అన్న నాంతకు 10,000 ఇస్తున్నాడు. అట్లాగే మిగతా వాళ్ళందరం కలిసి వాళ్ళు ₹1 లేకుండా మోడల్ హౌస్ నిర్మించి మా సర్పంచుల ఫోరం తరఫున వారికి అందజేస్తాం. చెందూరు మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన మరియు గజస్తంభ స్థాపనకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి విగ్రహ దాత పరుచూరి చంద్రావతి విద్యాసాగర్, గజస్తంభ దాత సాలూర్ శేఖర్, గోపురం దాత జలపూర్ సాయిల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మదిరాజు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అందరికంటే విగ్రహాన్ని దాతగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీమతి చంద్రవతి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లింగాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో అంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి కరకములచే ఆంజనేయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కుంభాభిషేకం ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నవిపేట మండలం లింగాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్ర, శని, ఆదివారంలో గ్రామ పురోహితులు కృష్ణ ప్రసాద్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు అంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమాలు, యంత్ర స్థాపనము, ధ్వజస్తంభన ప్రతిష్ట, బలి, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకము, బ్రాహ్మణ సన్మాన తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. 3 రోజులు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంతో పూజలు, భజన కార్యక్రమాలను నిర్వహించారు. 3 దిన దీక్ష ముగింపు సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ అధ్యక్షులు బత్తూరి సాయిలు మాట్లాడుతూ గత 3 రోజుల నుండి నిర్వహించిన పూజా కార్యక్రమాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో విచ్చేసి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన విద్యారణ్య భారతి స్వామికి, గ్రామ పురోహితులు కృష్ణ ప్రసాద్ జోషికి మరియు గ్రామస్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీడీసీ తరపున తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, ఒడ్డెన్న, సాయన్న, రాజు, లవన్, కిష్టన్న, సాయిలు, ఎల్లప్ప, నర్సింగ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారి అధ్యక్షతన శ్రీ కృష్ణ ప్రసాద్ జోషి పంతులు బాబు గారి ఆధ్వర్యంలో కుంభాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి 3 రోజులుగాను లింగాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రజలు చాలా అందరూ సహకరించడం జరిగింది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమము చాలా విజయవంతంగా జరపబడింది. కాబట్టి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు. మా యొక్క కోరికను చెప్పగానే మండల ప్రజలందరూ మరియు గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయడం జరిగింది. శ్రీ గాయత్రి చైతన్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ను ఘనంగా సన్మానించారు.
నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో ఆదివారం శ్రీ గాయత్రి చైతన్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ సుమిత్రా కిషోర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ఆడేపు నరేంద్ర స్వామి, కోశాధికారి కట్క భూమేష్ మాట్లాడుతూ కార్పొరేటర్ సుమిత్రా కిషోర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు ఆయన మంచితనం వల్లే నేడు మళ్లీ విజయం చేకూర్చాయని అన్నారు. నగరంలోనే మన డివిజన్లో సుమిత్రా కిషోర్కు అత్యధిక మెజారిటీ రావడం అభినందనీయమన్నారు. అనంతరం కార్పొరేటర్ సుమిత్రా కిషోర్ మాట్లాడుతూ గాయత్రి చైతన్య కమిటీ సభ్యులందరూ నా విజయం కోసం కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దోమల పండరి, కోశాధికారి కట్క భూమేష్, ఉపాధ్యక్షుడు కట్ట శంకరయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు బేతి సంజీవారెడ్డి, సలహాదారు నారాయణ, గజ్జల లింబాద్రిచారి, సహాయ కార్యదర్శి నవీన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గాయత్రినగర్లో సుమిత్రా కిషోర్ గారు బీజేపీ పార్టీ తరఫున కార్పొరేటర్గా మా గల్లీలో భారీ మెజార్టీతో గెలిచారు. వారికి మా చైతన్య కమిటీ తరఫున ఈరోజు మా గల్లీ వాసులము అందరం కలిసి కమిటీ తరఫున సన్మానించుకోవడం జరిగింది. వారికి శ్రీ చైతన్య కమిటీ తరఫున భారీ అభినందన తెలపడం జరిగింది. ఇలాగే మా కార్పొరేటర్ గారు మా గల్లీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ కానీ చాలా చేపించారు. ఇలాగే చేపించాలని, గల్లీ అభివృద్ధిలో మరి ఇంకా ముందుకు పోవాలని మా కార్పొరేటర్ గారిని మేమందరం గాయత్రి చైతన్య కమిటీ వాళ్ళు మమ్మలను విజయ పదంలో ముందుకు తీసుకెళ్ళి వారి ఆశీర్వాదంతో ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే గాయత్రి నగర్ అంటేనే మొత్తము హిందూయిజం ఇట్లా ఉండే కమిటీ ఇది. ఆ ఉద్దేశంతో వాళ్ళు మంచి నాకు సపోర్ట్ చేస్తూ నిజామాబాద్ టౌన్లోనే అత్యధిక మెజార్టీ తీసుకురావడంలో వీరు ముందుండడం జరిగింది. వారికి నా యొక్క పాదాభివందనాలు. నవీపేట మండలంలో శనివారం అర్ధరాత్రి దొంగలు అల్చల్ చేశారు. దర్యాపూర్ శివార్లోని రేణికెల్లమ్మ తల్లి ఆలయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి 5,000 రూపాయల నగదు అపహరించారు. శివాజీనగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలోకి చొరబడి 6 తులాల బంగారం, 2 తులాల వెండి అపహరించారు. అనంతరం మండల కేంద్రం సమీపంలోని అయ్యప్ప ఆలయంలో ఉండి ధ్వంసం చేసి 2,000 రూపాయల వరకు నగదు అపహరించారు. పెద్దమ్మ ఆలయాన్ని పరిశీలించిన ఎస్ఐ శ్రీకాంత్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీకి చెందిన ఎర్రోళ్ల లక్ష్మయ్య వయసు 75 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐజీ అనిల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కేసీఆర్ సంవత్సరంలో తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై కమ్మర్పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి తన నివాసమైన కేసీఆర్ కాలనీకి వస్తుండగా మార్గం మధ్యలో NH63 రోడ్డుపై కేసీఆర్ కాలనీ కమాన్ సమీపంలో మోల్తాన్ వైపు నుండి కమ్మర్పల్లి వైపు వస్తున్న టాటా టిగోర్ కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వచ్చి లక్ష్మయ్య టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం వల్ల లక్ష్మయ్య రోడ్డుపై పడిపోవడంతో తలకు 2 కాళ్లకు దవడ లక్ష్మయ్య రోడ్డుపై పడిపోవడంతో తలకు 2 కాళ్లకు దవడ భాగానికి ఎడమ కన్ను పక్కన తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి కుమార్తె ఎర్రోళ్ల వసంత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా కేంద్రంలో కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ సంఘీభావం తెలపడానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తన నివాసం నుండి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు పోలీసుల మధ్య బాహాబాహి జరిగింది. తమ నాయకుడు కామారెడ్డి వెళ్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుందన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని కూనీని చేస్తుందన్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలని ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారన్నారు. రాజాసింగ్ వచ్చే వరకు ఆవిష్కరణ చేసేది లేదు. తమ సహచర ఎమ్మెల్యే రాజాసింగ్ ఓలా గ్రామానికి విగ్రహ ఆవిష్కరణకు వస్తుంటే పోలీసులు తూప్రాన్లో అరెస్ట్ చేయడం ఏంటని ఎమ్మెల్యే పటేల్ మండిపడ్డారు. రాజాసింగ్ వచ్చే వరకు విగ్రహాన్ని ఆవిష్కరించేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట బైన్సా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు రావుల రాము, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా తోటి శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీ డిప్యూటీ లీడర్ వెంకటరమణారెడ్డి మీద దాడులు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి
క్యాంప్ ఆఫీస్లో నీకు దమ్ముంటే రా అని చెప్పడం జరిగింది. మా శాసనసభ్యులు పోవటానికి సిద్ధముందే, కానీ పోలీసు అక్కడ క్యాంప్ ఆఫీస్లో హౌస్ అరెస్ట్ చేయడం, మీరు పోలీసులు అన్న తర్వాత ఒక పక్క అక్కడికి వెళ్ళి పోలీసులు దొరికినట్టు చేస్తున్నారు, ఒక పక్క కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిలేని అనుయాయులు అందరూ దమ్ముంటే రా అని అంటున్నారు. మా దగ్గర కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సార్వత్రిక ఇంటర్ ఎస్ఎస్సి పరీక్షలకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ఆన్లైన్లో నిర్వహించిన బేస్ లైన్ పరీక్షలో సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారని కోఆర్డినేటర్ సాయన్న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ సార్వత్రిక విద్య దీనిపైన మన జిల్లా విద్యాశాధికారి డిఓ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈరోజు బాల్కొండ మండల్ జడ్పిహెచ్ఎస్ కిసాన్ నగర్ పాఠశాలలో ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ ఎస్ఎస్సి విద్యార్థులకు ఆన్లైన్ బేస్ లైన్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఇది ఇప్పుడే మాకు ఉదయం పేపర్ క్యూఆర్ కోడ్స్ జిల్లా శాఖ నుంచి విద్యాశాఖ అధికారి గారి నుంచి రావడం జరిగింది. ఉదయం వాటిని విద్యార్థులందరికీ కూడా మా సెంటర్లో ఎస్ఎస్సి విద్యార్థులు ఓపెన్ ఎస్ఎస్సి విద్యార్థులు 151, మరి అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు 166 మంది విద్యార్థులు కలరు. వారందరికీ కూడా ఈరోజు బేస్ లైన్ టెస్ట్ మా జడ్పిహెచ్ఎస్ కిసాన్ నగర్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో పథ సంచాలన్ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా స్వయం సేవకులకు కుటుంబ సభ్యులు కాలనీ వాసులతో కలిసి పూలతో స్వాగతం పలికారు. నందిపేట్ నవోదయ హై స్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా 25 ఏళ్ల నుండి వివిధ దశలో 10వ తరగతి పూర్తి చేసి నేడు కలుసుకోవడంతో సందడిగా నెలకొంది. చదువు చెప్పిన గురువులకు సన్మానం చేసి గౌరవించుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కామారెడ్డికి తరలి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేసిన పోలీసులు. స్థానిక పోలీస్ స్టేషన్కు తరలింపు. బర్దిపూర్ గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ ఉద్దీన్ అరాచక పాలన నడుస్తోంది. కామారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఎంపీ అరవింద్ స్పందన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా అనేక దేశాల ప్రతినిధులు స్ఫూర్తి పొందారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ వీక్షించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, రైతు బంధు హామీలు నెరవేర్చాలి. వేల్పూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. మానవత్వానికి నిలువెత్తు సాక్ష్యం నందిపేట మండల సర్పంచులు. దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన పస్కరాజు కుటుంబానికి చేయూతనిచ్చిన సర్పంచులు. ఒకే రోజు 3 ఆలయాల్లో చోరీ. శనివారం అర్ధరాత్రి దొంగలు అల్చల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.